మచ్చా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ అలా చూసి ఇలా వెళ్ళిపోతున్నారు. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మచ్చా ప్లీజ్. మచ్చా ఏడున్నావు? ఇంట్లో ఉన్నా మచ్చా. ఇంట్లో ఎవరిని మిగుతాను? అలా అంగడిక ఎందుకు రాని పిల్లమైనట్టు పిత్త పిత్తకు ఫోన్ చేసి సావదింగుతావు. ఎవడు మచ్చా నీ పానదింగేది? చెప్పు మచ్చా చెప్పు. ఉచ్చవు సావదింగుతా లంజోడుకుని అంట్లో కొమరాకు వెళ్ళి నిన్నే రా ఎడుగుతా లంజోడుక. పిల్లని ఫోన్ చేసినట్టు ఓకే ఫోన్ చేసేస్తావు సుల్లిగా. కూర్చోవదలేదు మచ్చా. పా మచ్చా లపాకిలు కడిగిపోదాం. తమ్ముడు డ్రైవర్లో తాండవం చేస్తుండు. చూడు సుల్లిగాడు లపాకిలు కడిగిపోతాడట. దగ్గరికి పోవడం కంటే బాత్రూమ్ లో చేత్తో కొట్టుకుని తొట్టి పడ్డది నయ్యరా బాలకావు. ఇప్పటికే నీ గుడ్లు గుద్దలకు జారి నీ పిర్రలు వెనుకపోయి ఉన్నాయి. ఇప్పుడు లపాకిలు కడిగి పోయినావు అనుకో పిచ్చలు కూడా లేవు. ఎందుకు లంజోడక ఇప్పుకోకంటే ముడ్లేలు పెడతావు. నన్ను రేకు మచ్చా దా మచ్చా నీకు పిచ్చలకు దండం పెడతా. లంజోడకని బతుకులు నా కొల్లి పిచ్చ పట్టిన కోమారైన అప్పుడప్పుడు ఇడుతుంది. నువ్వు మాత్రం వదలవరా సుల్లిగా. పోయి చేద్దాం పాయిగా. ఈ ముందురా అంటే అట్ట కట్ట 10 మంది ఎక్కిన కుయ్యి మనది కావచ్చు ఇది. పిల్లగా రావు షార్ట్కి 300. హాయిగా 300 ఇస్తావు. నీ ముఖానికి 100 ఇచ్చుడు ఎక్కువ. నువ్వు ఆవరా బాడకవు ఎందుకు గుద్దలేలు పెడతావు? 300 ఏంటి అంటే మరీ చేపు కానీ అందానికి 3000 ఇచ్చింది తక్కువే. చూస్తాంటే నా తమ్ముడు చెడ్డీలను కక్కునేటట్టు ఉన్నాడు. అలా ఉంది నీ అందం. ఇంకా చెప్పరా బాడకవు ఇంకా చెప్పు. నీవి సపడ పనులు అవి అగరబత్తులు అది పుణ్యక్షేత్రం అని. నీకేం గుద్దనుతారా బాడకవు? నువ్వు చేసేటోని కావు పిత్తటోని కావు. అంటే జర పైలా మావుని గురించి నీకు తెలియదే అంటే మావాడు వంగితే బొడ్డు దాకా నూకే రకం. ఆ పంది పిచ్చల ముఖానికి అంత సీన్ లేదులే. అబ్బతోడు ఇది నా ఇజ్జ తీసింది. దవకిల్లా నేను నీ కుట్లు దెంపకపోతే నీ చిండుగానే కాదు నేను. ఇక నువ్వు నావి చూసినానుకో నీ గుట్లు గుత్తలా జారుతాయి. అవునా అండి పోదాం బా ఆంటీ లోపలికి. మరి రావు మరి ఇంకెందుకు లేటు. మచ్చా అత్తగారు సొమ్మ పైలం ఆంటీ ముందు పిచ్చుకుద్ద కథలు తెంగినావనుకో నీ పిచ్చలు పెండుద్ది జాగ్రత్త. నాకమ్మచ్చా నువ్వు చెప్పేది నలిపేస్తా మచ్చా గుద్ద వాకిల్లా నీ ఊపిరి ఆడకుండా చేస్తా దాన్ని. ఓ నీ నలుపుడు పాడుగాను రా లోపలికి నీది ఎంత ఉందో చూస్తా. ఏమైంద్ర పాడుకోవు కుట్లు తెంపుతున్నావు బొట్టు దాకా గడ్డబారదు నూకుతున్నావు. గుద్ద వాకిల్లా నా దొంగ నాటకాలు ఆడకు. నీ దగ్గర ఏదో ఉంది. అది ఉందానే నువ్వు నా దగ్గరికి వచ్చినావు రసుల్లిగా. ఉత్తి మాటలు ఎవరో టెలిపిస్ కూడా తక్కువ ఊపిడి ఎక్కువ. మాటలైతే పెద్ద మాట్లాడిండు. ఇట్లా ముట్టిండో లేదో అట్లా పడిపోయింది సుల్లిగా. ఈ నల్ల మొక్క పాడుకో ఇంకా షార్ట్లు వేయడానికి వచ్చిండు. అది కాదండి బాత్రూమ్ లో బాగుంటది నా పెర్ఫార్మెన్స్. మరి ఏమైంది? నన్ను చూస్తేనే పడిపోయింది నీది. ఫస్ట్ టైం అంటే ఎలా ఫేస్ చేయాలి అర్థం కాలే. నిన్ను ముట్టంగానే తమ్ముడు చెడ్డీలను కక్కున్నాడు. ఎంత ఆపినా ఆగలే అంటే ఏం చేయాలి ఇక నేను? అవును మరి నీ ఎటుకుత ముఖానికి పోరాటం తక్కువ ఆడటం ఎక్కువ. చల్లబడ్డాయేమో దెంగ ఇడకెళ్ళి. ప్లీజ్ అంటే అలా అనకు ప్లీజ్. నీకు దండం పెడతా ఇంకో ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఫస్ట్ టైం కదా అంటే ఏదో అలా జరిగిపోయింది. నెక్స్ట్ టైం బెటర్ గా చేస్తా ప్లీజ్. ఇంకో ఛాన్స్ ఇవ్వు. నీ పిరకపిత్తల ముఖానికి అంత లేదు ఇక చల్లగా పడుకోపో ఇంట్లో. ఓ ఆంటీ నా కోపం తెప్పి నీ సావా దెంగుతా. ఓ బాకలు ముండ కొడక ఇంకేమైనా చేసావు అనుకో నీ పిచ్చలు వెండుతా సత్తావు. మరి నొర్రియకు దెంగ ఇడకెళ్ళి చక్కగా. మచ్చా ఏమైంది మచ్చా? ఎన్ని రౌండ్స్ వేసావు? ముఖం మొత్తం వాడిపోయింది. అంటే 3 రౌండ్స్ పక్క అన్నట్టు. ఇల్లుగాలు ఒకటి ఎడితే సొల్లిగాలు ఇంకోటి వేసినాడు. సొల్లిగా పోయి హగ్ చేసుకున్నాను లేదో తమ్ముడు చెడ్డీలను కక్కున్నాడు. అంతేగా ఆంటీ చక్కగా దెంగేయమన్నది నన్ను. పడక ఏం చేయలేదా లోపల? ఇంకేం చేస్తాం మచ్చా ముడ్డి మీద చేయి పెట్టుకుని చక్కగా బయటకు వచ్చిన. అందుకే అన్నారా సొల్లిగా ఇలాంటి గుద్ద తలకాయలేం పని చేయడం కన్నా బాత్రూమ్ లో కొట్టుకొని పన్నది నయమని. పుణ్యానికి 300 దాన్ని ముడ్డి మీద పెట్టి వచ్చినావు. ఆ 300తో మంచిగా 2 బీర్లు వస్తుండే కదా చల్లగా దాగి పడుకుంటే అయిపోవు దాని దగ్గర పోవడం కన్నా. మచ్చా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.